ఎన్నికల సభలాగా లేదు, ప్రచార సభలాగా విజయ సభలాగా ఉంది. తెలిసిన విజయ సభలాగా అంత ద్వేషిస్తుంది దగ్గర. ఈరోజు భారత కాంగ్రెస్ పార్టీలో తుమ్మల రెడ్డి గారికి, అదేవిధంగా గవర్నమెంట్ వ్యక్తులు సోదరులు ఆరోగ్య శాసనసభ్యులు బాధ్యత మనం ఉన్నదా లేదా? ఉందా? గెలిపిద్దామా? గెలిపిద్దామా? అసలు చేయలేదు. గెలిపిద్దామా? గెలిపిద్దామా? సూర్యనామా మరో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పోరాటాన్ని 1000 మంది ఆత్మబలిదానం చేసుకుని యువకుల త్యాగాల ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి వచ్చిన తెలంగాణ 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం మాయమాటలు చెప్పి మొత్తం రాష్ట్రం అప్రపాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసింది. ఏమన్నా మనం ఓ బాబు సైలెంట్ ఉండగా ఇదే మీ భోజనంలో వచ్చినప్పటి నుంచి శివరాలు ఎవరే మాట్లాడతారు. ఒక్క నిమిషం కానుకుంటలేరు. మీరు ఉపయోగపడా ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి చెప్తే మాకు చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా కళ్ళలకు నీళ్ళు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. రైతుల గురించి నిన్న జగదీశ్వర్ రెడ్డి వచ్చి మాట్లాడినంట. కాంగ్రెస్ రంగం అంటుందంట. అది మీకు రంగం అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 50 ఎమ్మెల్యేలతో తెలంగాణ గెలవడం ప్రజలు గెలిపించింది జనం రంగం. మీరు అన్నవా 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉమ్మడి ఏమనుకున్నారో 11 మందిని 50,000 మెజార్టీ మెజార్టీ అంటే నువ్వు కూడా జగదీశ్వర్ రెడ్డి కూడా బిడ్డ జర్రల మిస్ అయినా నువ్వు జర్రల మిస్ అయినావు. అక్కడ టికెట్ గిట్ల కరెంట్ ఇచ్చుంటే నీ పని కూడా పోయింది. అవునా కదా? ఏదో మెసేజ్ మాట్లాడుతున్నట్టు వచ్చి గిట్లా ఇక్కడనే మీటింగ్ పెట్టిందా? ఈయనగా నీ మాటలు కిరాయి ఇంట్లో ఉండే జగదీశ్వర్ రెడ్డి 2014లో ఇవాళ నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టిండు, 100 ఎకరాలు సంపాదించిండు. శంషాబాద్ కాడ 100 ఎకరాలు ఉంది. ఇవాళ 1000 కోట్ల ఆస్తి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అనివేట్లేగా నాగాగా ఆయనతో ఉన్న వ్యాపారం ఉందా? 2014లో కిరాయి ఇంట్లో పెట్టాడు, స్టూడెంట్ పెట్టాడు, 1000 కోట్లు సంపాదించిండు. బిడ్డ నీవేమో వ్యాపారం పెట్టచ్చు. నేను ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు తిరుగుతున్నావు. ఆయన రాజకీయాలకు వచ్చి 1000 కోట్లు సంపాదించిండు. నేను చెప్తున్నా కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలు పోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు. మీకు తెలుసు 3,000 రూపాయలు కలిసి చెప్తున్నా. కేసీఆర్ ని గద్దె దింపడం ఖాయం, టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపడం ఖాయం అని చెప్పిన అయిందా గద్దె దింపిన వాళ్ళ కవిత జైలు పోయిందా? వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడే రాదు తెలంగాణ ఢిల్లీలో తిహార్ జైల్లో కవిత బతుకమ్మ మునుగోడులో నీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యే తీసుకుని వచ్చి పోలీసులు పెట్టి చూడు ఇప్పుడు నేను ఇచ్చినందుకు ఇచ్చినందుకు ఒకటేదో తెలిసిందా? పైల సేకరణ వచ్చి పైసల సేకరణ వచ్చి చౌటి పొల కాడ ఒక ఊర్లో 4 కోట్లు ఖర్చు పెట్టినాను. ఇప్పుడు ఉన్నదా? బెంగళూరు ఉన్నదా? బాలకృష్ణ ఉన్నదా? చూసుకుంటే ఉందా? తిరుమతి ఉందా? వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పించిన ఈ పొట్టి జగదీశ్వర అది కూడా క్యాబినెట్ సెలెక్ట్ పెడితే 1,000 కోట్లు
100 కోట్లు ఖర్చు పెడితే మా దామోదర్ 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా 40 కోట్లు వచ్చింది. అదేదో పెరుపా తుడి బతుకొచ్చాడా? సిగ్గు లేదు, సిగ్గు లేదు. మొత్తం రాష్ట్రాన్ని తెలంగాణ యువకులు ఆత్మపరిహారం చేసి మీరు తెలంగాణ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు దోసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ కేసీఆర్ ని, ఈ జగదీశ్వరుని, ఈ టిఆర్ఎస్ పార్టీని. అవునా? ఈ ఆగలేని తెలంగాణని, అప్పుడప్పుడు తెలంగాణని ఈ పేదలకు అందాగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏం తెలుసు? ఎక్కువ మాట్లాడితే రోడ్లు తిరిగి భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 40 ఏళ్ల కాలంలో సోదరుడు కుంభమణి రెడ్డి పెద్దలతో కనిపించింది. ఇక్కడ మళ్ళీ చేతులు మళ్ళీ మీరు 40 ఏళ్ళు ఆగాలి. ఆగాలవద్దా? 40 ఏళ్ళ మన ఎమ్మెల్యే ఉంటాడా? కీర్తి నది ఉంది. ఇక్కడ కీర్తి లేకపోతుందా? కీర్తి నిలుపుతామా? మీరు చెప్పిన సోదరులారా, ఇది మామూలు కష్టం కాదు. 10 ఏళ్ల పాటు అని నేను ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడకుండా ఇన్ని రోజులు మోసి పోలేదా? ఎంతో కష్టపడి ఆ పైసలు ఓడించాలని మీరు చెప్తే ఓడిస్తారా? ఆయన ఇంత పైసలకు అవునా కదా? నేను చెప్తున్న సోదరులారా, మన తెలంగాణ మన మిగులు మనం కాపాడుకోవాలి. కేసీఆర్ లాగా టీఆర్ఎస్ లాగా మీకు దోసుకునే కాదు. పైసలు కావాలంటే నాకు అని లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకునేటోళ్ళం అన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం అన్ని సర్వస్వం వదులుకున్న వ్యక్తులం మేము. ఏ ఒక్క రోజు ఒక అవినీతి మచ్చ ఉన్నదా? నాకు కానీ అనిల్ రెడ్డి కానీ వీళ్ళ హైలైట్ మాకు ఏమైనా మచ్చ ఉందా? మీకే ఉంటుంది. నేను చెప్తున్నా, మీకు మునుగోడు అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు ఉమ్మడి మణిరెడ్డికి పోటీ పెడుతున్నది. ఏం చేస్తున్నారు? మన కోటి పూర్వశేఖర్ కాదు, క్యామనేషన్ కాదు, నాకు అనిల్ రెడ్డికి పోటీ ఎలక్షన్. భువనగిరి కాంగ్రెస్ కు, మునుగోడు కాంగ్రెస్ కు పోటీ. మరి మీరు ఇద్దరు ఏం మెజార్టీస్తారో ఇప్పుడు చూస్తారు. 1,00,000 మెజార్టీతో గెలిపారే. మొత్తం 1,00,000 కాదు. భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ ఒక్క దగ్గర 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకురావాలి. మా మునుగోడు వాళ్ళకు కూడా అదే పెడుతున్నా, ఛాలెంజ్ పెడుతున్నా. మేము పెడుతున్నాం. మీకైతే ఈజీ. ఇంకా రాజశేఖర రెడ్డి చేతులు ఎత్తేసింది కనబడుతుందా? మధ్యలో లేదు. మధ్యలో కాంగ్రెస్ లోకి వస్తే టికెట్ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తాడు. పోయి సేవలకి టికెట్ ఇవ్వని చెప్పి వస్తే పార్టీలోకి వస్తే తీసుకుంటాం, కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం, కానీ టికెట్ మాత్రం ఇవ్వం. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న సోదరుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి 20 ఏళ్ళ కష్టపడుతున్న సోదరునికి వచ్చింది టికెట్. అందరూ అనుకున్నారు పేపర్లలో చూసి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ పట్టుబడుతున్నారని చెప్పి తప్పది. మీరు టికెట్ కూడా అప్లై చేయలేదు. చేసావా? కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లక్ష్మి నుంచి టికెట్ కూడా అప్లై చేయలేదు. గతంలో నేను మా సోదరుడు వెంకటరెడ్డి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని భువనగిరి పార్లమెంట్ ప్రజలలో చర్చ వచ్చింది. కోమటిరెడ్డి కుటుంబం బాగుంటుందని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది. మొదటి నుంచి కూడా సోదరుడే రైతులో ఉన్నాడు చామలపల్లి కుమార్ రెడ్డి. చాలా మంది నా దగ్గర టికెట్ దగ్గర వచ్చిండ్రు, అడిగిండ్రు మీరైతే బాగుంటది, మీరు వస్తారా, మీ విషయం వస్తామంటే నేను లేవని చెప్పాను పోటీలో. కానీ చర్చ జరిగింది, పేపర్లో వచ్చింది వాస్తవం, ప్రజలు కోరుకునే వాస్తవం, సర్వే చేస్తే వచ్చింది మాత్రం. నేను మాత్రం ఏం చెప్పానంటే నాకు 20 ఏళ్ల నుంచి పనిచేది. 2009 నేను ఎంపీ వచ్చినప్పుడు ఆనాడే యూత్ కాంగ్రెస్ టికెట్ అడిగింది చామలపల్లి కుమార్ రెడ్డి. అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఈ రోజు అధిష్టానం నన్ను అడిగినా
నేను చాలా తిరగగల లేదు లేదు నువ్వు పోవాలి అన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు తమ్ముడు సికింద్రాబాద్ పోవాలని చెప్పింది. నేను చెప్పినా భువనగిరి ప్రజలలో హృదయాలలో కొంత స్థాయి ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించకపోయిన ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నా సొంత పైసలతో ఈ గులాబీ కాలువ పురాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ భువనగిరి రైల్వే స్టేషన్ చేపించిన, ఇజ్జత్ పాస్ ఇచ్చిన, ఆలయ రైల్వే స్టేషన్ చేపించిన, జనగాం చేసిన. ఏ ఒక్క రోజు కూడా అన్ని ప్రభుత్వమే చేయాలంటే ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా సాప వచ్చినా పేదోళ్ళ కళ్ళు చూసేందుకు అవసరమైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టే మనస్తత్వం మానవత్వం ఉంటాయి. ఎప్పుడు కూడా మేము పనిచేసేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మానవత్వంతో ఈ పేదలకు అండగా ఉండాలి, కష్టాలు ఉన్న తమ్ముళ్ళకి అండగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరికీ అండగా ఉంటాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరైనా నిలబడతారు టీఆర్ఎస్ పార్టీ వస్తారా? గమనం వస్తారా? భోజనం అరే మన భువనగిరి ఎంపీ టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీకి 28 మంది అప్లై చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తే కూడా చెప్పి వాపస్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని వద్దంటున్నారు, అదే కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని నిలబడుతున్నారు. అంటే ప్రజలు ఎదుగు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాదా? అవునా? ఒక్కడైనా టీఆర్ఎస్ పార్టీ రేపు కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ తెలుస్తారా? ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓటేసింది. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. ఆలస్యమైంది. ఎందుకైనా ఆలస్యం? మేము పేదలకు ఇవ్వమంటున్నామా? పెన్షన్ ఇస్తాం బరాబర్ 4,000, రైతులకు రుణమాఫీ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పిండు. ఆగస్టు 15 కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఏ విషయంలో కూడా రైతు బంధు విషయంలో కూడా ఎక్కడ కూడా వెంటపోము. ఒక్కటే ఒక సమస్య ఏమొచ్చిందంటే ఆర్థిక సంక్షోభంలో తెలంగాణని ఒక క్రమశిక్షణతోటి బయటకు తీసుకొచ్చి ఉన్నట్టు ప్రజలకు చెప్పి మాయమాటలు చెప్పి మోసం మాటలు చెప్పకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. మేము తొందరపడి కేసీఆర్ లాగా వేరే దాని మాటలు మాట్లాడడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఖాయం. 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పినామో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ కొద్ది సమయం కావాలి. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మా పార్టీ ప్రభుత్వం మేము అందరూ కూడా పార్లమెంట్ మీద పెడుతున్న శ్రద్ధ, రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంక్షేమం నుంచి బయటికి తీసుకొస్తేందుకు రాత్రి పగలు కష్టపడుతున్న తెలంగాణ ప్రజల కోసం. అంతేగాని మా కుటుంబం కోసం అని చెప్పేసి, ఆస్తుల కోసం అని చెప్పి నిర్ణయాలు తీసుకోం. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. 138 ఏళ్ల పార్టీ. ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇందులో ఉన్న వ్యక్తులకు త్యాగాలు చేసిన వ్యక్తులు. దీంట్లో కేసీఆర్ లాగా దొంగ మాటలు మాట్లాడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఎక్కడికి పోం మేము, పార్పో ఇంకా 20 ఏళ్ళు ఉంటాం బిడ్డ. మేము 20 ఏళ్ళు ఉంటాం. గెలిచేయండి. ఎన్నో ఉంటారు. అసలు నాకు తెలిసి విద్యుత్ మంత్రి ఉండే యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు. అది సింగరేణిలో కట్టాలి, ఖమ్మంలో రామగుండంలో బొగ్గు పేరు దగ్గర కట్టాలి. దాన్ని తీసుకొచ్చి మిర్యాలగూడలో కట్టిండు. 25,000 కోట్ల ప్రాజెక్ట్ 40,000 కోట్లకు చేసిండు. 3 రూపాయల యూనిట్ కరెంటు బయట మార్కెట్ లో దొరుకుతుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయేసరికి 10 రూపాయల యూనిట్ పడుతుంది గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాలని. మా దాంట్లో ఎంత కుంభకోణం ఉంది.
మొత్తం కాంట్రాక్ట్ గవర్నమెంట్ సంస్థ బిహెచ్ఎల్ ఇచ్చి ఆ బిహెచ్ఎల్ నుంచి తన సొంత మనసులో కాంట్రాక్ట్ ఇప్పించుకొని 10,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. ఇక జగదీశ్వర్ రెడ్డి బోర్డుకి వస్తాడా? బయట తింటాడా? రాజగోపాల్ తిరిగిస్తాడా? నేను చెప్తున్న బోర్డు జగదీశ్వర్ రెడ్డి నువ్వు చేరుకోవడం ఖాయం. నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేనైతే వదిలిపెట్టా. ఎందుకంటే మున్గోలు చూసి మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక్క ఎమ్మెల్యే నడవడుతుంది 100 మంది ఎమ్మెల్యేలు వస్తారా? వచ్చి రావాలేదా? ఊరుకో ఎమ్మెల్యే రావా? వచ్చి రాలేదా? నేను తక్కువ నేను కూడా ఉండేది, నేను కూడా మీ సంగతి చూసుకుంటా. ఏమైనా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు నిజే పోవద్దు. మీరందరూ కూడా ఈసారి ఎన్నికల్లో రాత్రి మొదలు కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధికమైన గెలిపారు. మీకు ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఐరన్న ఉన్నాడు, సోదరుడు వెంకటరెడ్డి ఉన్నాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు ఒక 1 గంట సేపు చౌటుప్పటి నుంచి పోనీ రాదా? మీరు రమ్మంటే ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాప వచ్చినా మేము అందరం ఒక టీం లాగా పనిచేస్తాం. మా టీం మంచిగా ఉండాలి కదా. ఆ టీఆర్ఎస్ అంటే అలీబాబా బెంగళూరు, అలీబాబా నమ్మకం ఎట్లుండో అట్లుండే. మీరు మీకోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాం, కానీ కార్యకర్తలు కాపాడుకుంటాం. మీరు ఎమ్మెల్యే గెలిపించుకొని ఒక గొప్ప చారిత్రాత్మక తీర్పించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి మీ రుణం మర్చిపోయాం, మీ రుణం తీర్చుకోండి. బతుకున్నంత కాలం మీకు రుణపడి ఉంటే వేదిక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందే నాకు అర్థమైంది. అనిల్ రెడ్డి కూడా ఇంట్లో కూర్చునే మంచి కాదు. తప్పకుండా ఆయనకున్న తెలివితేటలతో, ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న బలంతో తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన నమ్మకం ఉంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ నాడు మాత్రం దూరంగా లెక్క మంది సాయంత్రం 4 గంటలకు కనీసం 350 మంది రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, రెడ్డి గారు వస్తున్నారు. నామినేషన్ బీజేపీ బీఆర్ఎస్ మైండ్ ప్లాన్ చేయబోతున్నారు. నేను చెప్తున్నా, ఆ రోజు మన గెలుపు ఖాయం కావాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే.